హలో, వెల్కమ్ టు మై ఛానల్ ధౌరి అకాడమీ. ఈరోజు మార్నింగ్ అయితే మనకి ఒక న్యూస్ అయితే వచ్చింది. రాత్రి అయితే నేను సివిఆర్ కాలేజీలో మనకి సీట్స్ పెరుగుతున్నాయి. సివిఆర్ కాలేజీలో మనకి కొన్ని ఎలక్ట్రానిక్స్ డిజైన్, ఎల్ఎస్ఐ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎల్ఎస్ఐ డిజైన్ అండ్ టెక్నాలజీలో, స్పోర్ట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో మనకి అఫీషియల్గా అయితే రావడం జరిగింది. ఈరోజు అయితే మనకి పేపర్లో రావటం జరిగింది. పేపర్లో ఈరోజు న్యూస్ పేపర్లో ఏంటంటే 2640 ఇంజనీరింగ్ సీట్లు, పెరిగిన సీట్లు అయితే వస్తున్నాయి ప్రస్తుతానికి. యాజ్ ఆఫ్ నౌ పెరిగిన సీట్లని కంప్యూటర్ సైన్సు బ్రాంచుల్లోనే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ సీట్లు తగ్గినప్పుడు సర్కారు విముఖత. అందుబాటులో 1,1661 సీట్లు అయితే రావటం జరిగింది. ఈ యొక్క పెరిగిన సీట్లు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇంజనీరింగ్ సీట్లలో మరో 2,640 పెరిగాయి. ఇవన్నీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగు, ఏఎంఎల్, డేటా సైన్సు, సైబర్ సెక్యూరిటీ బ్రాంచ్లకు సంబంధించినవి కావడం గమనార్హం. కాక కొత్త వాడితో కలుపుకుని మొత్తము 1,0661 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో 72,741 సీట్లు కన్వీనర్ కోటా కింద ఉంటాయి. వాస్తవానికి కొత్తగా 20,000 సీట్ల పెంపును కాలేజీలు దరఖాస్తు చేసి, వాస్తవానికి మనకి మొదటి నుంచి చెప్తున్నది 20,000 అయితే దరఖాస్తు చేశాయి. అయితే ఇంత పెద్ద సంఖ్యలో సీట్లు పెంచడానికి అధికారులు వ్యతిరేకించారు. అన్ని సదుపాయాలు, ఫ్యాకల్టీలు కొన్ని 20 కాలేజీల్లో కూడా ప్రతి బ్రాంచ్లో 120 సీట్లకు మించి పెంచడం సరికాదు అని. 20 సీట్లు అంటే 20,000 సీట్లు అంటే మంచిది కాదమ్మా, ఎందుకంటే దానికి వాల్యూ ఉండదు. ప్రభుత్వానికి సూచించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కేవలం 2,640 సీట్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఎంతో ఒకటి అయితే పెరిగినాయి అమ్మ. నెంబర్ 1 గుడ్ న్యూస్ మనకి గుడ్ న్యూస్. ఇది ఫస్ట్ ఫేజ్లో రావుతుంది. ఈ సీట్ల పెరుగుదల నేపథ్యంలో ఈ నెల 17 వరకు ఆప్షన్లు ఇచ్చుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ సీట్లని మనం 17 వరకు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అమ్మ. ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. 17 వరకు ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. మన 20,000 ఉంటే దానికి వాల్యూ ఉండదు, ఏదో లిమిటెడ్గా పెంచాలి. కానీ మరో 4,000 సీట్లకు ఛాన్సు. కొత్త కంప్యూటర్ కోర్సులు వచ్చిన నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటీ బ్రాంచులు అయితే ఎవడు జారటల్లా నాకు తెలిసి. ఐఓటీ బ్రాంచులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ బ్రాంచులను అయితే ఎవరు జారటల్లా. ఇప్పుడు కొత్తగా వచ్చిన నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి బ్రాంచులకు ఆదరణ అయితే తగ్గుతుంది. దీంతో ఈ కోర్సుల స్థానంలో సిఎస్సి, ఇతర కంప్యూటర్ కోర్సులకు అనుమతి ఇచ్చే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఇదే జరిగితే మరో 4,000 సీట్లు వచ్చే అవకాశము ఉంటుంది. ఇదే జరిగితే మనకి ఇంకా 4,000 సీట్లు అయితే వచ్చే అవకాశము ఉందమ్మా. ఇది ఈరోజు న్యూస్ అయితే ఈ విధంగా ఉంది. మరో విడత కౌన్సిలింగ్ ఈ సీట్లు అందుబాటులో ప్రస్తుతం రావు. సెకండ్ ఫేజ్లో ఈ యొక్క మరి 4,000 సీట్లు అయితే 4,000 సీట్స్ మనకి అందుబాటులో ఉంటాయి. ఈ సెకండ్ ఫేజ్లో ఈ వచ్చే వీలుంది. కాగా ఈ ఏడాది సివిలు, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచులు రద్దు చేయాలని పలు కాలేజీలు దరఖాస్తు పెట్టుకున్నాయి. ఈ సీట్లు 3,000 వరకు ఉన్నాయి. అయితే యూనివర్సిటీలు గుర్తించిన సీట్లు మాత్రం 1,770 సీట్లు మాత్రమే. వీటి స్థానంలో కంప్యూటర్ సైన్సు, ఇంజనీరింగ్ సీట్లు వచ్చే విషయంలో ప్రభుత్వం విముఖతతో ఉంది. ఎందుకంటే ఇవి కంప్యూటర్ హార్డ్ కోర్ అమ్మ, ఎప్పటి నుంచో వస్తున్నాయి. పురాతన కంప్యూటర్ సైన్స్ అంటే ఇప్పుడు వచ్చింది కాబట్టి సివిల్, మెకానికల్, ఈ ఎలక్ట్రికల్ వస్తే ఇంకేమైనా పోతే ఉందమ్మా. ఎలక్ట్రికల్ తీసేసారు, మన కరెంట్ ఎక్కడ వచ్చిందమ్మా. మెకానికల్ తీసారు, ఇండస్ట్రీస్ ఎక్కడ ఉంటాయి. సివిల్ తీసారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ఉంటుంది. ఎవరు బిల్డింగ్లు కడతారు, ఎవరు ప్లాన్లు ఇస్తారు, మీరు అర్థం చేసుకోండి. ఇలాంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి కదా. నాకు కంప్యూటర్ సైన్సే కావాలి, నాకు కంప్యూటర్ సైన్స్, డేటా సైన్సే కావాలి, ఏఎంఎల్ఏ కావాలి. ప్రతిదీ ఇది మంచిది కాదు. ఎందుకంటే సపోజ్ నువ్వు రోజు మన డైలీ యాక్టివిటీలో భాగంగా మనం ఉండే ఇంట్లో, ఇళ్లలో ఉంటున్నాము, కరెంటు ఉంటున్నాము, మెకానికల్ అన్నీ ఉండాలమ్మా. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ సిఎస్సి, ఇతర కంప్యూటర్, నాన్ కోర్ గ్రూపులు కలిపి 48,000 కన్వీనర్ సీట్లు ఉండగా మెకానికల్లో 2,900, సివిల్లో 3,000. ఇది ఎంత అన్యాయం చూడండి. మెకానికల్ 2,979, సివిల్లో 3,132, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 4,200 సీట్లు మాత్రమే ఉన్నాయి.
వాస్తవానికి ఈ సీట్లలో కూడా ఏటా 40 మించి ప్రవేశాలు ఉండటం లేదు. ఈ నేపథ్యంలో ఉన్న ఆ కొన్ని సీట్లను తగ్గించేందుకు ప్రభుత్వం అంగీకరించట్లేదు. ఇప్పుడు సివిల్ సీట్లు, మెకానికల్ సీట్లు, ఎలక్ట్రికల్ సీట్లు అసలే తక్కువ ఉన్నాయి. సపోజ్ కొన్ని కాలేజీల్లో మనకి చూసాం, మన ఈసీఈ సీట్లు 180 సీట్లు ఉన్నాయి ఒక్కొక్క కాలేజీలో. సపోజ్ కంప్యూటర్ సైన్స్ 300 ఉన్నాయి, 400 ఉన్నాయి. అదేవిధంగా మనం సివిల్ చూస్తే 30 సీట్లు, ఎలక్ట్రికల్ చూస్తే 30 సీట్లు, త్రిబుల్ మెకానికల్ చూస్తే 30 సీట్లు. ఇవన్నీ కలిపిన 120 కూడా ఉంటాయి ఒక్కొక్క కాలేజీలో. సరే 30 అన్ని 30 60 కూడా ఉంటాయిలా, చూసాం కదా. అలాంటి పరిస్థితుల్లో ఇవి కూడా తీసేసి వీటి స్థానంలో కంప్యూటర్ సిఎస్సి పెట్టాలి మీరు అంటే అది మంచి పద్ధతి కాదమ్మా అసలు. ఏదైనా మనం అర్థం చేసుకోవాలి, కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఎక్కువ సీట్లు పెరిగినా కానీ నా దృష్టిలో అయితే కంప్యూటర్ ఈ సిఎస్సికి వాల్యూ ఉండదు. అసలు సిఎస్సి అనేది వాల్యూ ఉండదు. నో వాల్యూ ఫర్ సిఎస్సి ఇన్ కమింగ్ ఫ్యూచర్లో 10,000 కూడా ఇవ్వడు, జీతం ఇవ్వడు. ఇలా పెంచుకుంటూ పోతే కమింగ్ ఫ్యూచర్లో అసలు 10,000 శాలరీ కూడా రాదు ఎవడికి. శాలరీ ఇవ్వటానికి కూడా వాడి జావా ప్రోగ్రామింగ్ కూడా పనికిరాడు అసలు. ఆ విధంగా మనకి ఉంది, ఆ విధంగా ఉంది. కొత్త సీట్లపై తర్జన భర్జన. వాస్తవానికి కొత్త సీట్ల విషయంలో ప్రభుత్వం తర్జన భర్జన పడింది. సీట్లు పెంచడం వల్ల పడే ఆర్థిక భారంపై ఆరా తీసింది. కన్వీనర్ కోటా కింద కేటాయించే ప్రతి సీటుకి 10 సీటుకి 35,000 వరకు ఫీజు రింబర్స్మెంట్ చేయాలి. 10,000 లోపు ర్యాంకు వస్తే మొత్తం చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 10,000 దాటితే ఏంటంటే ర్యాంకు 35,000 అయితే కంపల్సరీగా ఇవ్వాలి. 10,000 లోపు అయితే మొత్తం వేయాలి. ఈ మొత్తం సగటున ఏడాదికి 35 కోట్ల వరకు ఉండొచ్చు అని అంచనా వేశారు. 4 ఏళ్లకు 100 కోట్ల భారం పడుతుందని లెక్క కట్టారు. గవర్నమెంట్కి 100 కోట్లు అయితే పడుతుంది 4 ఏళ్ళకి. చూడండి అమ్మ, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ ప్రాబ్లం వాళ్ళది, ఎవడి ప్రాబ్లం వాడిది. కన్వీనర్ కోటా కింద 35,000 వరకు అయితే ఇవ్వాలి కదా, మోర్ దెన్ 10,000కి. అదేవిధంగా 10,000 లోపు ర్యాంక్ వస్తే మొత్తం ఫీజు చెల్లించాలి. ఈ మొత్తం సగటున ఏడాదికి 35 కోట్ల వరకు ఉండొచ్చు అని అంచనా వేశారు. 4 ఏళ్లకు 100 కోట్ల భారం పడుతుందని లెక్క కట్టారు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయమ్మా. చూడండి మరి. ఇప్పుడు మరో 4,000. ఈ 4,000 సీట్లు అయితే మనకు సెకండ్ ఫేజ్లో రావచ్చు. ఫస్ట్ ఫేజ్లో లేదు, అయిపోయింది. ఇవాళతో మనకి ఆఖరి మరి ఆంధ్రప్రదేశ్లో కూడా కొంచెం ఈరోజు అయితే మార్నింగ్ మనకి ఈ అలాట్మెంట్ లెటర్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ప్రతి ఒక్కళ్ళు దీంతో హ్యాపీగా ఫీల్ అవుదామమ్మా. ప్రస్తుతానికి 2,440 సీట్లతో హ్యాపీగా ఫీల్ అవుదాం. హ్యాపీ అంతేగాని 20,000 30,000 సీట్లు పెంచితే ఇక అందరూ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఉండాలి. వాళ్ళు డిగ్రీ కాలేజీల్లో ఫ్యూచర్లో డిగ్రీ కాలేజీలు కూడా ఎత్తేయాలి నాకు తెలిసి అయితే. డిగ్రీ కాలేజీలు కూడా ఎత్తేసి అందరు ప్రతి ఒక్కరు కంప్యూటర్ సైన్స్. ఇది పెద్ద ఇది అందరికి ఒక మానసిక రోగంలాగా తయారైంది. ఇది పెద్ద అన్ని పెరిగిన కంప్యూటర్ సీట్లు బ్రాంచుల్లో సివిల్ మెకానికల్ సీట్లు సర్కారు విముక్త. సర్కారు అయితే తీసేయదమ్మా, ఎందుకంటే అవి కంపల్సరీగా ఉండాలి కదా. నీకు డే వారీగా నీకు ఎలక్ట్రికల్ వాళ్ళు కావాలి, మెకానికల్ వాడు కావాలి, సివిల్ వాడు కావాలి. రేపు పొద్దున వీళ్ళ కోసం మనం అసలు ఫారెన్ నుంచి చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. అలాంటి వాళ్ళని మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ చేసిన వాళ్ళని అలా మనకు దొరకరు. ఇదమ్మా మనకు న్యూస్ ఇది ఉందా. మీరు ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అన్ని న్యూస్, ఇలాంటి మంచి ఈ యొక్క నోటిఫికేషన్లు అన్నీ మన ఛానల్లో రావటం జరుగుతుంది. మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ దావరి అకాడమీని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. ఇక్కడ గంట సింబల్ అయితే ఉంది, దీన్ని అయితే కొట్టండి. మీరు ఈ గంట సింబల్ని కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్స్.